హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ప్రస్తుతం అందరినీ స్కూల్లోకి పంపించాలి, హస్బెండ్స్ని ఆఫీసులకు పంపించాలి. సో లంచ్ బాక్స్ టాస్క్ అనేది చాలా కష్టమైపోయింది. సో ఏం చేయాలి, పొద్దున్న లేచినప్పటి నుంచి ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి, లంచ్ బాక్స్లో ఏం పెట్టాలి, ఏం పెడితే పిల్లలు బాక్స్ ఖాళీ చేసి తీసుకొస్తారు, ఇలాంటి డౌట్స్ ఉన్నాయి. సో ఈరోజు క్యారెట్ రైస్ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇది పెట్టి చూడండి, పిల్లలు లంచ్ బాక్స్ ఖాళీ చేసుకొస్తారు, హస్బెండ్స్ కూడా సూపర్ అంటారు. సో ఫస్ట్ ఏంటంటే, ఎక్కువ నేను యూట్యూబ్లో ఛానల్స్లో చూసినప్పుడు ఎక్కువ మంది మసాలా ఐటమ్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ అవన్నీ ఎక్కువ వేస్తున్నారు. అవన్నీ రోజు మసాలా ఐటమ్స్ పెడితే పిల్లలకి గ్యాస్ ఫామ్ అవుతుందా అనేది కూడా అడుగుతున్నారు క్వశ్చన్స్. సో నేను లైట్గా మసాలా ఐటమ్స్ వేసి జింజర్ గార్లిక్ పేస్ట్ అవాయిడ్ చేసి ఈ క్యారెట్ రైస్ అనేది చేస్తూ ఉన్నాను. సో దీనికి కావాల్సింది బిర్యానీ ఆకు, ఒక 4-5 లవంగాలు, ఒక 4 చెక్క, 2 ఇలాచి. సో ఇవన్నీ వేసేసి, పల్లీలు వేసేసి, కొంచెం పప్పులు ఎక్కువ ఉంటే బాగుంటాయి కదండి, హెల్తీ, అందుకని కొంచెం కావాలి, కొద్దిగా జీలకర్ర. ఇవన్నీ వేగుగాక సో జీడిపప్పు 1 స్పూన్ వేస్తున్నాను. ఇది కంప్లీట్ ఆప్షన్ అండి. మీరు అఫోర్డబుల్ అయితే అన్ని జీడిపప్పే వేసుకోవచ్చు, లేదు పల్లీలు వేసుకోవచ్చు, లేదు 2 మిక్స్ వేసుకోవచ్చు. నేనైతే మిక్స్ వేసుకున్నాను. సో ఇవన్నీ వేగాక 1 నిమిషం ఒక ఉల్లిపాయ తరిగేస్తున్నాను. ఒక ఉల్లిపాయ తరిగండి. సో ఒక ఉల్లిపాయ తరిగేసాను. చిల్లీస్ వేసానండి, ఒక 2 చిల్లీస్, ఒక 2 టేబుల్ స్పూన్స్ కరివేపాకు వేసాను. సో కొంచెం సాల్ట్ వేస్తే ఈ ఉల్లిపాయలు అనేది బాగా తొందరగా వేగుతాయి. సో వేపుకోండి ఒక 2 మినిట్స్. సో సాల్ట్ కొద్దిగా వేస్తున్నాను. సో ఎవ్రీ మదర్ ఆలోచించినట్టే నేను ఆలోచిస్తానండి. ఎవ్రీడే ఏంటి, పప్పు, సాంబార్, కర్రీస్, రసము ఇలాంటివి పెడితే ఏమవుతాయి, అన్నం పీల్చుకొని గట్టిగా అయిపోతాయి. సో వాళ్ళకి మళ్ళీ వెళ్ళి ఇవ్వాలి, దగ్గర ఉంటే మళ్ళీ తర్వాత వేడిగా చేసుకొని వెళ్ళి ఇవ్వచ్చు. సో ఇవ్వలేని వాళ్ళు ఉంటారు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో ఆఫీస్కి వెళ్ళే వర్కింగ్ ఉమెన్ కూడా ఇట్లా రైసులు చేసుకుంటే చల్లగా అయ్యాక తిన్నా కూడా చాలా బాగుంటాయండి. సో నైట్ కావాలంటే మీరు చపాతీ కర్రీస్, రొట్టి కర్రీస్ చేసుకోవచ్చు. సో నేను ఇంకా ఆఫ్టర్నూన్ ఇలా రైసెస్ పెడదామని ఫిక్స్ అయ్యానండి. సో ఆనియన్ కొంచెం ట్రాన్స్పరెంట్గా మారాయండి. సో మనం క్యారెట్ నేను 1 కప్ వేస్తున్నాను, లావుగా తురుముకున్నాను. సో ఇది వేగడానికి టైం పట్టుద్ది కదా, అది వేగేలోపు ఆనియన్స్ కూడా కొంచెం వేగుతాయి అన్నమాట. సో క్యారెట్ మీ ఆప్షన్ అండి. క్యారెట్ ఎక్కువ ఉండాలా, ఈక్వల్గా ఉండాలా, 1 కప్పు రైస్కి 1 కప్పు క్యారెట్ అయితే సరిపోతుంది. సో నేను మరిగ్గా వేస్తున్నానండి, కొలత ఏం లేదు. సో క్యారెట్ కొద్దిగా లావుగా తురుముకున్నాను. సో ఇదేమి మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక 3-4 మినిట్స్ మగ్గి కొద్దిగా మెత్తబడితే సరిపోతుందండి. సో వేపుతున్నాను. సో నేను అందరు ఉమెన్ లాగా పెళ్ళయ్యాక అస్సలు వంటలే సరిగ్గా చేసేదాన్ని కాదండి. తర్వాత ఇప్పుడు బాగా పర్ఫెక్ట్గా చేస్తూ ఉన్నాను. సో ఏంటంటే, ఇంటికి వచ్చిన వాళ్ళు తిని చూసి, మీరు ఈ రెసిపీస్ చాలా బాగున్నాయి, రైసెస్ చాలా బాగున్నాయి, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు కదా, ఈ బాక్స్ ఐటమ్స్ చాలా బాగున్నాయి, మీరు పెడితే వేరే వాళ్ళు చూసి చేస్తారు, వాళ్ళకి యూజ్ అవుతుంది, మీ వల్ల ఛానల్ క్లిక్ అవుతుంది అని మా ఫ్రెండ్స్ చాలామంది సజెషన్స్ అడిగారు. సో ఇంకా వాళ్ళ కోరిక మేరకు సరే పెడదాము అని చెప్పి, నాకు కరోనా పీరియడ్లో స్టార్ట్ చేద్దామంటే చిన్ని పాప అండి, నాకు కుదరలేదు. అప్పటి నుంచి ఉండే ఈ థాట్, కానీ కొద్దిగా లేట్గా స్టార్ట్ చేశాను. సో క్యారెట్ కొంచెం ఒక 3-4 మినిట్స్ వేగాక రైస్ వేసుకుందాం. సో పసుపు వేస్తున్నానండి. సో మీకు కనిపిస్తుందా, క్యారెట్ కొంచెం మెత్తగా అయినట్లు, కొద్దిగా మెత్తగా అయినట్టు తెలుస్తామండి. సో క్రంచీగా ఉంటేనే బాగుంటుందండి, కొద్దిగా హాఫ్ బాయిల్డ్ లాగా, మరీ పూర్తిగా మెత్తగా అయితే ఈ రైస్ బాగుండదు. సో దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే సాంబార్ పొడి అండి. సో నేను ఎంటీఆర్ సాంబార్ పొడి వాడుతున్నాను, మీరు చేసిందైనా వాడుకోవచ్చు. సాంబార్ పొడి ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. వేసాక కలుపుకొని కారం చెక్ చేసుకోండి. ఒకవేళ రైస్ వేసాక కారం తక్కువ అనిపిస్తే 1 రవ్వ ఆయిల్ వేసి సైడ్కి ఇట్లాగా జరిపి ఆయిల్ వేసి కారం వేసి వేయించండి. సో పచ్చి స్మెల్ అనేది రాదనమాట అప్పుడు. సో ఇప్పుడు రైస్ వేసేసుకొని కలుపుకుందాం. సో ఒక
ఒక 2 మినిట్స్ వేగాక సో రైస్ వేస్తున్నాను. పొడి పొడిగా ఉడికించుకోవాలండి అన్నం మాత్రం. మీరు బాస్మతి రైస్ అన్నా యూస్ చేసుకోవచ్చు, నార్మల్ రైస్ అన్నా యూస్ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్ రైస్ యూస్ చేస్తున్నాను. సో ఈ సైడ్ ఇడ్లీ పెట్టానండి, ఇడ్లీ చట్నీ. సో మధ్యాహ్నానికి తిరగన్నానికి తిరగమాత వేసాను, దద్దోజనం. సో క్యారెట్ రైస్ ఈ 2 పెడతానండి. స్నాక్స్కి ఇంకా ఫ్రూట్స్ పెట్టేస్తాను. సో కలుపుకుందాం. చూసారండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. మనం ఏంటంటే ఎప్పుడు ఒకే ఐటమ్స్ పెట్టి ఒకే కలర్తో పెడితే పిల్లలు ఇష్టపడరు అనమాట. కలర్స్ మారుస్తూ ఇలా రైసెస్ టేస్ట్స్ మారుస్తూ చేసామంటే బాగుంటుంది. క్యారెట్ రైస్ ఇంకో విధంగా కూడా చేయొచ్చు, అది ఇంకోసారి చూపిస్తానండి. సో ఇలాగైనా పెట్టచ్చు. కొత్తిమీర ఆప్షన్ అండి, నిమ్మకాయ ఆప్షన్ అండి. నేను నిమ్మకాయ పిండుతున్నాను, కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది అనమాట. సో ఒక పక్క ఇడ్లీ అయిపోయింది, ఇంకా చట్నీ వేయాలి. సో రైస్ కూడా బాగా కలిసిందండి. కలిసి నిమ్మకాయ పిండాక ఉప్పు కారాలు చెక్ చేసుకోండి. సో స్టవ్ ఆఫ్ చేశాను, నిమ్మకాయ పిండుతున్నానండి. సో నిమ్మకాయ పిండి కలిపేసానండి, టేస్ట్ చెక్ చేసుకోండి. చెక్ చేశానండి, కరెక్ట్గా సరిపోయింది, చాలా బాగుంది. సో ఈ రైసుల్లో కూడా ఒక్కొక్క రైసు 2-3 వెరైటీస్ చేయొచ్చు మనం వేసే ఐటమ్స్ని బట్టి. సో స్పినాచ్ రైస్, స్పినాచ్ పలావ్ అలాగా, అంటే మసాలా ఐటమ్స్ యాడ్ చేసి చేయకుండా. సో నేను ఇప్పుడు ఏంటంటే నిమ్మకాయ యాడ్ చేశాను, ఇది కొంచెం పులిహార టైప్లో ఉంటుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ ఏం వేయలేదు, జస్ట్ మసాలా ఐటమ్స్ వేసాను. క్యాషు, గ్రౌండ్ నట్ వేసానండి. దానివల్ల క్యారెట్ 3 ఏంటి న్యూట్రిషియస్ కదండి పిల్లలకి. సో కొంతమంది కర్రీస్ తినరు, కొంతమంది క్యారెట్ అసలు తినరు. ఇలా చేసి పెట్టామంటే బాగా తినేస్తారనమాట. సో రెడీ అండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.